బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జూన్ 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందు తాను హాజరవుతానని తెలిసి చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెల 20వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా దానిపై నోరు మెదపని కేసీఆర్ ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు. జూన్ 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందు తాను హాజరవుతానని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెల 20వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా దానిపై నోరు మెదపని కేసీఆర్ ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు. జూన్ 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందు తాను హాజరవుతానని తెలిసి చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెల 20వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా దానిపై నోరు మెదపని కేసీఆర్ ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు. ఇక అదే అంశంపైన మనతో మాట్లాడడానికి, దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి ఇవ్వడానికి ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉన్నారు ఇన్పుట్ శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి, అసలు కేసీఆర్ ఇప్పుడు అటెండ్ అవుతానని చెప్పారు. అంతకుముందు విద్యుత్ శాఖకి సంబంధించి ఆయన అయితే అటెండ్ అవ్వలేదు. 12 పేజీలతో ఒక లెటర్ని అయితే పంపించడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు కేసీఆర్ అటెండ్ అవ్వడాన్ని? సో ఇక మరొకసారి కూడా కాళేశ్వరం కమిషన్ ఇష్యూలో మరి ఒక సంచలన వార్త అయితే మనం వింటున్నాము. సో గతంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగింది. దాంట్లో ఇక మరి ఎవరైతే దానికి సంబంధించిన కమిషన్ చైర్మన్ ఉన్నారో ఆయన మీడియాతో మాట్లాడడం కావచ్చు, ఆ యొక్క కమిషన్కి సంబంధించిన అంశంలో మరి ఆ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన విషయాలను మరి ఇక ఆక్షేపిస్తూ మాజీ సీఎం కేసీఆర్ అయితే అప్పుడు ఫిర్యాదు చేయడం కావచ్చు, తర్వాత ఆ పదవి నుంచి ఆయనను తప్పించడం జరిగింది. ఇదే అంశంలో మరి మరొకసారి కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్కు అందాయి. ఈ నెల 20వ తేదీన కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మరొకసారి కూడా కేసీఆర్ హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ అయితే కొనసాగింది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా మాజీ సీఎం కేసీఆర్ ఇక ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు, సో లేకుంటే దీంట్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా సమాచారం, విశ్వసనీయ సమాచారం అందుతోంది. సో జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించి మరి ఈ యొక్క నోటీసులు అందడంతో మరి గత 10 రోజులుగా కూడా ఈ కమిషన్కు సంబంధించిన అంశంలో కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దాంట్లో కూడా ఈరోజు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో దాంట్లో మరి ఆయన ఎలా హాజరవుతారనే దాని పట్ల కూడా పూర్తిగా ఒక క్లారిటీ అయితే లేదు. కాకుంటే ఖచ్చితంగా కమిషన్ విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దాంట్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా కేసీఆర్కు కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. ఆయన సహకరిస్తే ఖచ్చితంగా ఫామ్ హౌస్కు వెళ్ళి ఆయనను విచారిస్తామని కూడా చెప్పడం కావచ్చు. తర్వాత కేసీఆర్ కూడా మరి ఈ యొక్క కమిషన్ విచారణకు హాజరవుతారని మరి సమాచారం అందడంతో మొత్తానికి
పీసీ ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరం ఇష్యూలో కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఏ విధంగా సమాధానం చెప్తారు? కేసీఆర్ మరి విజువల్గా అటెండ్ అవుతారా, ప్రత్యక్షంగా హాజరవుతారా, లేకుంటే ఫామ్ హౌస్కు పిలిపించుకుంటారా అని చెప్పి కూడా ఒక సస్పెన్స్ ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ సంబంధించిన విచారణకు హాజరవుతారనేది మాత్రం మనం ఇప్పుడు చూడొచ్చు. సో దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టును గత కొంతకాలంగా కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఇది రాజకీయాలకు సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో సో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలోని ఏదైతే ఆనకట్ట ఉందో ఆ ఆనకట్ట విషయంలో కొన్ని పిల్లర్లు కుంగడం కావచ్చు, మరొక పిల్లరు పగులు రావడం కావచ్చు, మొత్తానికి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి, నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయించింది. దాని తర్వాత ఇప్పుడు జ్యుడిషియల్ విచారణ కూడా పూర్తయ్యే దశకు వచ్చింది. మొత్తానికి దీంట్లో కాళేశ్వరం అంటే మరి కర్త కర్మ క్రియ మరి తానేనని చెప్పుకున్న కేసీఆర్ను ఇంతవరకు విచారించలేదు. సో ఒకవైపు మరి ఎన్డీఎస్ఏ బృందాలు కూడా ఏదైతే మరి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ రెండు ఆనకట్టలకు సంబంధించిన ఈ యొక్క నాణ్యతను కూడా పరిశీలించాయి, రిపోర్ట్ కూడా ఇచ్చాయి. సో ఫైనల్గా మరి దీనికి సంబంధించి ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పూర్తయిపోయింది. 400 పేజీల రిపోర్ట్ కూడా తయారైపోయింది. కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన జ్యుడిషియల్ నివేదిక రెడీ అయింది, ప్రభుత్వానికి అందజేస్తారని కూడా 15 రోజుల క్రితం వార్తలు వచ్చాయి. సో అదే రోజున ప్రభుత్వం ఇక జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించి మరి ఎంక్వైరీకి 2 నెలల గడువు పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం కావచ్చు. దాంట్లో మరి ఆ మరుసటి రోజే జ్యుడిషియల్ సంబంధించిన ఎంక్వైరీ మరి కేసీఆర్కు నోటీసులు పంపడం కావచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం అనే ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో మరి పూర్తి స్థాయిలో జరిగిన అవినీతి కావచ్చు, అవకతవకలపై కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు పట్టుబడుతోంది, మరొక వైపు బీఆర్ఎస్ అంతకంతా కూడా మరి ఈ కాళేశ్వరం విషయంలో మరి గతంలో ప్రభుత్వంలో ఉన్న సమయంలో 2006లో శంకుస్థాపన చేయడం కావచ్చు, 2019లో దాన్ని ప్రారంభించడం కావచ్చు. ఆ తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఎత్తిపోతల ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రపంచంలోనే మరి ఒక గొప్ప ఎత్తిపోతల పథకంగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఖచ్చితంగా ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని తేలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య గత కొంతకాలంగా ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. దీంట్లో మరి మొదటి నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తోంది దీంట్లో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి. సో ఇప్పటి వరకైతే అధికారులను, ఇంజనీర్లు అందరూ కూడా విచారించారు. దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని విచారించారు. ఇక చివరికి మరి దీంట్లో మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ను, తర్వాత అలాగే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును, ఎట్ ద సేమ్ టైం మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా మరి నోటీసులు ఇవ్వడంతో మొదట జూన్ 5వ తేదీన కేసీఆర్ను విచారిస్తారని కూడా మనకు తెలిసిందే. దీంట్లో మరి ఆయన హాజరవుతారా లేదా అనే విషయంలో కూడా కొంత అనుమానాలు ఉన్నప్పటికీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ మరి ఇప్పుడున్న సమయంలో విచారణకు హాజరు కాకుంటే దాంట్లో మొత్తానికి కొన్ని తప్పుడు సంకేతాలు వెళ్తాయి, విచారణకు సహకరించాల్సిందే, విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పి కూడా కేసీఆర్ కూడా మరి ఆలోచించినట్టు స్పష్టమవుతోంది. సో మొదట జూన్ 5వ తేదీన కేసీఆర్ హాజరవుతారు, తర్వాత 9వ తేదీన ఇక 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటెల రాజేందర్, వీళ్ళంతా కూడా విచారణకు హాజరవుతారు. సో ఇప్పటికే ఈటెల రాజేందర్ కూడా కమిషన్ ముందు విచారణకు హాజరవుతానని కూడా స్పష్టం చేశారు. సో మొత్తానికి ఈ విచారణ అనంతరం మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది, దానిపైన ఏం తెలుస్తుందని మాత్రం మరొక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి గతంలో విద్యుత్ రెగ్యులేటర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉన్న కేసీఆర్ అప్పుడు ఏదైతే ఆ కమిషన్కు లేఖ రాశారు, దాంట్లో మరి కమిషన్ సంబంధించిన చైర్మన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టి దానికి సుప్రీంకోర్టు కూడా మరి కంప్లైంట్ చేయడం కావచ్చు, ఆ పదవి నుంచి అతన్ని మరి తప్పించడం కూడా దాన్ని ఆ మీడియా సమావేశాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టడం కావచ్చు, ఆ పదవి నుంచి అతన్ని తప్పించడం కూడా జరిగింది. మొత్తానికి మరొకసారి కూడా మరి ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ విషయంలో కూడా కేసీఆర్ హాజరవుతారనే సస్పెన్స్ అయితే కొనసాగింది. దాంట్లో ఈ సస్పెన్షన్ అయితే కేసీఆర్ ఖచ్చితంగా హాజరు అవుతానని కూడా చెప్పడం కావచ్చు. అయితే ఎలా హాజరవుతారనేది మాత్రం ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంటుంది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు కేసీఆర్ కనుక ఇందులో అటెండ్ అయితే ఇప్పటి వరకు ఉన్న
టెక్నికల్గా కానీ లేదంటే ఆర్థిక పరమైన సమస్యల గురించి కానీ అన్నిటి గురించి కూడా ప్రతి ఒక్కరూ ఇంజనీర్స్ కావచ్చు, ఆర్థిక సంబంధించిన వాళ్ళు కావచ్చు, అకౌంట్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, టెక్నీషియన్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవ్రీవన్ కూడా ఈ కమిటీలో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరి వేలు కూడా కేసీఆర్ వైపే చూపించడం జరిగింది. సో ఇప్పుడు కేసీఆర్ని ఎటువంటి విషయాలకు సంబంధించిన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, దానికి ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారు? మరి ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో కేసీఆర్ని ఏమడుగుతారనే విషయంలో మరి మనకు పూర్తి స్పష్టత లేనప్పటికీ కూడా కాళేశ్వరం విషయంలో మరి అందరూ అధికారులు, ఇంజనీర్లు, తర్వాత కాంట్రాక్టు సంస్థలు అందరూ కూడా మరి కేసీఆర్ చెప్పిన ప్రకారమే మేము ఈ యొక్క ప్రాజెక్టును కావచ్చు, ఈ ఆనకట్టలను నిర్మించాం. దాంట్లో పూర్తి స్థాయిలో ఆయనదే మా తుది నిర్ణయం అని కూడా వాళ్ళు ఇప్పటివరకు చెప్పినట్టు కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో దాంట్లో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ మరి ప్రతిపక్షంలో ఉండగా ఆరోపించింది. అలాగే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మరి యొక్క ఈ కమిషన్లు కూడా ఏర్పాటు చేయడం కావచ్చు. మొదటి నుంచి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ అయితే ఇది పూర్తిగా పనికిరాదని చెప్తున్న క్రమంలో మొత్తానికి ఈ యొక్క అంశంలో ఇప్పటికీ అందరినీ విచారించారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కనుక ఆ విచారణ చేసే అధికారం ఉంటుంది కనుక ఆ విచారణ చేసేందుకే మరి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇటు బలమైన ప్రతిపక్షంగా కూడా బీఆర్ఎస్ ఉంది కనుక సో దీంట్లో మరి చాలా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణ చేసిన క్రమంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అయితే అందరూ కూడా విచారణలో అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టు సంస్థలు కావచ్చు, అందరూ కూడా మా కేసీఆర్ ఆదేశాలతోనే మేము ఇది నిర్మించామని చెప్పడం మనం చూడొచ్చు. సో ఇదే అంశంలో మరి మీరు ఎలా నిర్మించారని, ఎలా డిజైన్ చేశారు, మీకు ఉన్న పరిజ్ఞానం ఏంటని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కాంగ్రెస్ కూడా తమ్మిడిహట్టు వద్ద ఈ ప్రాజెక్టు కనుక నిర్మించుంటే కేవలం 40,000 కోట్ల లోపు ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఆ ప్రాజెక్టు వ్యయాన్ని 1,20,000 కోట్లకు పెంచి సో మొత్తానికి కమిషన్లు దండుకునేందుకే ఇక తమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ఏదైతుందో మేడిగడ్డ వద్దకు మరి అక్కడ నిర్మించడం జరిగింది. సో దీంట్లో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి కూడా ఆరోపణలు చేయడం కావచ్చు. ఈ ఆరోపణలు ఆయన గత కొంతకాలం కూడా పదే చేయడం కావచ్చు. మొత్తానికి ఒకవైపు విచారణ, మరొక వైపు మంత్రులంతా, ముఖ్యమంత్రులు సహా అందరూ కూడా ఆరోపణలు చేయడం కావచ్చు. ఇక ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం విషయంలో మరి ఆ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడానికి సమయం అవసరమైంది. సో దీన్ని పోస్ట్పోన్ చేసుకున్నప్పటికీ కూడా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనే ఆలోచనతోనే కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు. సో కేసీఆర్ విచారణ అనంతరం జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ మరి ఇచ్చే నివేదికలోనే ఆయన ఏమడిగారు, ఆయన ఏం చెప్పాడని మాత్రం తెలిసే అవకాశం అయితే ఉంటుంది. తేజస్వి. శ్రీనివాస్.